హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీటీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చుక్కపల్లి హై స్కూల్లో మనం ఉన్నాం. చుక్కపల్లి హై స్కూల్లో దాదాపుగా గురుకుల పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఆ విద్యా సంస్థల్లో దాదాపు 40 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా వర్క్ చేసినటువంటి ఆయన, నాకు తెలిసి 40 ఇయర్స్ అంటే నా లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టే. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన దగ్గర ప్రభాకర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ విద్యా విధానంలో ప్రతి విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఏదైనా సరే బట్టి పట్టే విధానం వల్ల వెనకబడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో యాజ్ ఏ సీనియర్గా 40 ఇయర్స్ ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఈ బట్టి పట్టే విధానానికి ఏమన్నా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, బట్టి పట్టకోకుండా స్టూడెంట్ ముందుకెళ్ళే మార్గం ఏమైనా ఉన్నాయా, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో బట్టి విధానానికి బలైపోతున్నారు అనేది ఒక క్లియర్గా కనపడుతుంది. దానివల్ల వాడు ఏమి ముందుకు సాధించలేకపోతున్నాడు. ఈ ప్రైవేట్ సెక్టార్లో ర్యాంక్స్ వస్తున్నాయి కానీ ఫైనల్కి వెళ్ళేసరికి వాడు ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వచ్చినా, లేదా ఇంకా పై స్థాయిలోకి వెళ్ళాలన్నా బట్టి పట్టే విధానం అనేది చాలా మైండెడ్ కనపడుతుంది. దీన్ని మీరు ఎలా రెమెడీ దీనికి సంబంధించి? ముఖ్యంగా ఇందులో టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయుల మీద అత్యంత గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ మెటీరియల్స్ని ఫాలో అవ్వటము, గైడ్లు ఫాలో అవ్వటము, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పరీక్షలకు వెళ్ళటము, దీనివల్ల రోట్ మెమరీతో పరీక్షలు రాయడం, మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవడానికి అది దోహదం చేస్తుంది. దీన్ని నివారించాలి అని అంటే స్టూడెంట్స్కి తనంతట తాను స్వయం శక్తితో నేర్చుకునేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్ ఈ సెంట్రల్ లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టాలి. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నెగ్గాలి అని అంటే రూపాయికి 16 అణాల విలువ చేసేటటువంటి నాణ్యత గల విద్య లభించాలి అని అంటే అటువైపు టీచర్సు, ఇటువైపు విద్యార్థులు కూడా ఇతర విషయాల మీద, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోన్స్, టీవీస్, ఫ్రెండ్స్, రకరకాల వ్యామోహాల్లో పిల్లలు కూడా పక్కదారి పడుతున్నారు. అది నివారించుకుంటూ వాళ్ళ యొక్క ఉన్నతమైన లక్ష్యం వైపు కనుక సాగితే తప్పనిసరిగా వ్యవస్థలో మార్పులు వస్తాయి. ఎక్కువ మంది విద్యార్థులకి నాణ్యత గల చదువు లభిస్తుంది అనటంలో ఏమీ అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.